ప్రేయస్ రావే హిట్ అయిన తర్వాత సార్ అడ్వాన్స్‌లో ఒక్కొక్కళ్ళు వచ్చి పడి ఉంటాయి కదా! ప్రేయస్ రావే సినిమాకి నాకు నెలకు జీతం రూ. 5,000 సార్. నేను ఓన్గా సౌండ్ వినా సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నాను. గిఫ్ట్ కింద తీసుకోండి రూ. 1,00,000 నవ్వుతూ ఇచ్చేసారు. నవంబర్ 19 సినిమా రిలీజ్ అయింది. జనవరి 1కి వచ్చేటప్పటికి నా దగ్గర 15,00,000 ఉన్నాయి సార్ అడ్వాన్స్. 25 సంవత్సరాల క్రితం సినిమా. జ్ఞాపకాలు చెప్పమంటే ఒక 2 జ్ఞాపకాలు ఏం చెప్తారు? ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తాను వేరే పక్కన చూసి ఎక్స్ప్రెషన్ అతను ఏమి ఇచ్చాడు ఎక్స్ప్రెషన్ కౌంటర్కి తెద్దాం. ఇప్పుడు క్యారవన్లో ఉంటున్నారు సార్. కొంచెం చూడండి సార్, కౌంటర్ రియాక్షన్స్ కొన్ని సినిమాల్లో సంబంధం లేకుండా ఉంటాయి. అసిస్టెంట్ వెళ్ళి తలుపుకోవడం వస్త్రం నువ్వు అంటాం వచ్చేవారు కదా. కొత్త ఆర్టిస్టులు కూడా కొత్త ఆర్టిస్టులు మొత్తం ఎవరన్నా సరే అలాగే అయిపోయారు. ఏంటి సార్ సినిమా హిట్ అయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? సినిమా ప్రేయస్ రావే హిట్ అయిన తర్వాత సార్ అడ్వాన్స్‌లో ఒక్కొక్కళ్ళు వచ్చి పడి ఉంటాయి కదా! చాలా వచ్చేసారు సార్. నేను ప్రేయస్ రావే సినిమాకి నాకు నెలకు జీతం రూ. 5,000 సార్. అవునా? జీతం సార్. ఇప్పుడు ఓకే. మంత్లీ శాలరీ అండి. లాస్ట్ మంత్ రామానాయుడు గారు 2 నెలలు శాలరీ ఇస్తున్నారు లాస్ట్ మంత్ నవంబర్ 2వ తారీఖు అండి. ఇస్తూ మహేష్ జాగ్రత్తగా చూసుకోమని చేతట్టు ఇప్పుడు నువ్వు ఎడ్జ్లో ఉన్నావు, సినిమా ఆడితే అందరూ వస్తారు, సినిమా తేడా వచ్చిందనుకో మరి ఎవరు పట్టించుకోరు అని చేత జాగ్రత్త ఖర్చులు అన్నీ ప్లే చేసుకున్నాను. అప్పుడు ఇంకా ఆడియో రిలీజ్ కాలేదండి. నా ఐడియా ఇలా అన్నారేంటి సినిమా వెళ్ళిపోయింది, రీ రికార్డింగ్ జరుగుతుందండి. నాడిగా చాలా బాగుందని నన్ను అప్రిషియేట్ చేసి చాలా బాగా తీసావు నువ్వు అని అన్నారు కదా, మళ్ళీ ఇలాగ అంటున్నారు ఏంటి అని చిన్న మనసు ఇది అనిపించిందండి. అప్పుడు తరంగా యాడ్స్ అని ఉండేదండి, తరంగా సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉండేది ఎడిటింగ్ టీవీ ట్రైలర్స్ అని. అక్కడ ట్రైలర్లు చేస్తున్న పంజాగుట్ల ఆఫీస్ అనేది చేస్తుంటే మా పాటలో మా డైలాగులో ఆయన పక్క రూమ్ నుంచి వింటుండేవాడు మనం. వింటూ ఉంటే మా సురేష్ మూవీస్ భాస్కర్ అని డిస్ట్రిబ్యూషన్ భాస్కర్ జిఎం అని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. ఆమె ఫోన్ చేసి నేను ఓన్గా సౌండ్ వినా సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నాను, నాకు ఆ డైరెక్టర్ని తీసుకురా నా దగ్గరికి అంటే వెళ్ళాండి. అప్పటికి ఆడియో రిలీజ్ అయిన 4 రోజులకి 5 రోజులకి అండి వెళ్తే మీ పాటలు చాలా బాగున్నాయి మహేష్ గారు అని ₹1,00,000 ఇచ్చాడు అట్లాగా. ఫస్ట్ టైం ₹1,00,000 పట్టుకోవడం పట్టుకుని నేను అన్నా, సార్ సినిమా తేడా వచ్చిందంటే మళ్ళీ ₹1,00,000 తీసుకుంటారా సార్ మీరు అన్న. నేను తీసుకోనంటేనే తీసుకుంటాను సార్, మళ్ళీ నేను ఖర్చు పెట్టేసి మళ్ళీ అంటే నేను అవల కాదు సార్ ఇదంటే సినిమా సూపర్ హిట్ అవుతుందండి, మీరు గిఫ్ట్ కింద తీసుకోండి ₹1,00,000 నవ్వుతూ ఇచ్చేసాడు. అవును. ఓకే సార్ నవంబర్ 19 సినిమా రిలీజ్ అయింది. అవును, 25 ఇయర్స్. అవును సార్. 19 రిలీజ్ అయిన తర్వాత నేను రిలీజ్ అయిన వెంటనే నేను పోసన్ మురళి గారు తిరుపతి వెళ్ళిపోయాను ఈవినింగ్ ట్రైన్ కండి. వెళ్ళిపోయి ఒక 2 days ఉంటే వచ్చాను. నేను వచ్చేటప్పటికి అప్పుడు నాది ఒక సింగిల్ బెడ్రూమ్ వెళ్ళాను. మా బెడ్రూమ్లో కూడా సరిపోలేదు, బుకేలు స్వీట్ బాక్స్లు అవి ఓకే. అవునా? ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చి డబ్బులు ఇచ్చి చెక్లు ఇచ్చి పేర్లు రాసి కలవమని చెప్పి అలా కలిస్తే సార్ జనవరి 1కి వచ్చేటప్పటికి నా దగ్గర 15,00,000 ఉన్నాయి సార్ అడ్వాన్స్లో. ఆ రోజుల్లో 15,00,000 అంటే నాన్నకరం కూడా ఎకరం 10,00,000 ఉంది ఇప్పుడు. సెకండ్ సినిమాకి ఇంకొక ఇది ఉంటుంది కదా సార్, మన నవీన్ గారి సినిమా చెప్పాలని కదా, అయోధ్యరామయ్య శ్రీహరి గారి సినిమా సెకండ్ సినిమా. అయోధ్యరామయ్య. ఓకే ఓకే ఓకే. శ్రీహరి గారి కెరీర్లో పెద్ద హిట్ అంటే ఓకే, పెద్ద రేంజ్ బిజినెస్ అయ్యిందండి సినిమా. ఇప్పుడు లవ్ స్టోరీ చేశారు, తర్వాత వెంటనే అయోధ్యరామకి వెళ్ళిపోయారు. అవును, యాక్షన్ స్టోరీ చేశాను సార్. యాక్షన్ స్టోరీ అంటే యాక్షన్లో మంచి సెంటిమెంట్ ఉంటుంది సార్, సెంటిమెంట్ ఒక మెసేజ్ కూడా ఉంటుంది సార్. అవును, శ్రీహరి గారును మన భానుప్రియ గారు కదా, సినిమా బాగుంటుంది. అదే అతన్ని చంపేస్తే అలా దాచి అదే సార్. అవునండి, అది నా సినిమాలు అన్నట్లు ఏదో ఒకటి మెమరీ అలా ఉంటుంది సార్. మీరు అన్నారు సార్, అలాగా మంచి అలా లేని సినిమాలు పోయాయి సార్. ఓకే ఓకే. గుర్తుపెట్టుకోలేని సినిమాలు పోయాయి సార్. ఓకే, గుర్తుపెట్టుకునే సినిమాలు బాగున్నాయి సార్. దాంట్లో కొన్ని సినిమాల్లో మీ సినిమాల్లో పెక్యులర్ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ధర్మం సుబ్రహ్మణ్యం గారికి ఒక క్యారెక్టర్ ఉంది, ఎబ్బే అనుకుంటా. అవునండి, ఒక్కడే సినిమాలో ఇలా కొన్ని ఆర్టిస్టులు అందరినీ కూడా ఒక క్యారెక్టర్కి ఒక మేనరిజమ్స్ ఉంటాయి. అవును సార్, అది ఎక్సలెంట్ అండి. అంటే నేను కథ స్టోరీ డిస్కషన్స్ అయ్యి డైలాగ్ అంతా వెళ్ళిన తర్వాత నేను షూటింగ్ ముందు వాళ్ళు పర్సనల్గా కలిసివ్వండి సార్ అందరినీ. ఓకే, ఆర్టిస్టులు నేను లొకేషన్లో మాట్లాడి లొకేషన్లో కథ చెప్పడం ఉంటుంది కదా, నాకు డేట్స్ కన్ఫర్మ్ అయిపోతే నేను
ఫోన్ చేసి ఏమన్నా ఎక్కడున్నారు ఏంటి ఒకసారి 10 నిమిషాలు మాట్లాడాలంటే రా మహేష్ అనేవారు. క్యారెక్టర్ని ఫుల్గా వాళ్ళకి బాగా ఎక్కించేవాడు, ఎక్కించి ఇంక మేనరిజం ఏదో ఒకటి కావాలి సార్ దీనికి, ఇలాగ ఉండాలి ఇలాగ ఉండాలంటే మనం ముందే చెప్పుకోండి కదా సార్, ప్రిపేర్ అయ్యి వచ్చేవారు సార్. నేను శ్రీకాంత్ గారు కూడా మీరు చూడండి సార్, మా శ్రీకాంత్ గారు యాక్టింగ్ ప్రేయస్ రవి చూడండి, ఫర్దర్ సినిమాలు చూడండి, ఒక డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే ఆయనకి నేను ప్రతిరోజు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి సీన్లు చెప్పి కథ చెప్పి షెడ్యూల్ గ్యాప్ వచ్చిన ఆ షెడ్యూల్లో మళ్ళీ ఈ జరుగుతున్న షెడ్యూల్ సంబంధించి అంతా మళ్ళీ ఎక్కించానికి. అలాగే అంటే ఆయనకే కదా, ఏ ఆర్టిస్ట్ అయినా సరే, నేను చేసిన ఏ హీరో అయినా సరే అందరికి కూడా గుర్తుంది సార్. లొకేషన్లో అసలు ఆ రోజు షూటింగ్ చేసింది 25 సంవత్సరాల క్రితం సినిమా గుర్తుంది. ఇప్పుడు లొకేషన్లో జ్ఞాపకాలు చెప్పమంటే ఒక 2 జ్ఞాపకాలు ఏం చెప్తారు అంటే మంచివి ఏదైనా సార్? నేను మీరు అన్నారు కదా సార్, టైం టు టైం చెప్తాను సార్. ఇప్పుడు అంతేనా? ఈ షాట్ ఏ టైంలో తీసాను, ఎంత టైంలో తీసాను సార్, ఓకే, ఏ సీన్ ఎక్కడ తీసాను అంటే అంత ఫస్ట్ సినిమా కదా సార్. అదే ఇప్పుడు ఆ సినిమాకి ఎంత గుర్తుంటుందో ఈ పిఠాపురంలో అలా మొదలైన సినిమా కూడా అంత మెమరీ ఉంటుంది సార్. మధ్యలో చాలా సినిమాలు చేశాను సార్, కొన్ని సినిమాలు ఉన్నాయి అక్కడ చూసిన లొకేషన్ ఇక్కడ చూసాను ఉంటుంది తప్పితే మెమరీస్ గుర్తు రావండి. అదే కానీ ప్రేయస్ రవికి ప్రతిరోజు మెమరీ ఉంటుంది, నాకు ప్రతి మెమరీ ఉంటుందండి. ఎందుకంటే ఆ సినిమాలో కొన్ని ట్రాక్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి శివాజీ రాజా గారు ట్రాక్ అంటే సూపర్ ట్రాక్ సార్, అది ఎమోషనల్ కన్నా ఎమోషనల్. అదే మన శివాజీ రాజు గారు అన్నారు, నాతో అంత గొప్ప చేయించాడు మహేష్, నేను ఈ రోజుకి టీవీలో వస్తుంటే నేనే షాక్ అయిపోతాను, నేనే ఎంత గొప్ప చేసేసాను. ఓపెన్ అయిపోయి నటించారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. ఎలా ఉండేవాళ్ళు సార్ ఈ ఆర్టిస్టులు అంతా? అసలు ఆ రోజులు క్యారవాన్లు ఉండేవి కాదు కదా అసలు సార్. ఆ రోజు అందుకే సార్ ఇప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు వస్తున్న సినిమాలకి అప్పుడు వస్తున్న సినిమాలు చెప్తున్నారు సార్ తేడా అండి. అప్పుడు ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తాను, వేరే పక్కన చూసిన ఎక్స్ప్రెషన్, అతను ఏమి ఇచ్చాడు ఎక్స్ప్రెషన్ కౌంటర్కి తెద్దాం అని ప్రిపేర్ అయ్యేవారు. చెప్పి డైలాగ్ ఒక అసిస్టెంట్ పక్కన ఉంటారు కదా సార్, నెక్స్ట్ డైలాగ్ మీదేదని చెప్పగానే అది చూసేవారు. అతని ఎక్స్ప్రెషన్కి జరిగిన బెటర్గానో లేకపోతే ఏదో ఒకటి ఉండేదండి. ఇప్పుడు క్యారవాన్లో ఉంటున్నారు సార్, ఈ క్లోజ్ షాట్లు తీస్తాను, ఇతను అంతా తీస్తుంటారు, వాళ్ళు ఏం తీస్తున్నారో ఏ ఎక్స్ప్రెషన్ సార్ తెలియదు, మళ్ళీ నెక్స్ట్ వస్తాడు ఇది ఓకే ఇలాగ. ఇప్పుడు సార్ మీరు చూడండి సార్, కౌంటర్ రియాక్షన్స్ కొన్ని సినిమాల్లో సంబంధం లేకుండా ఉంటాయండి. ఓకే, ఎందుకంటే నేను సినిమా చేస్తున్నప్పుడు బ్రహ్మ అప్పటి నుంచే క్యారవాన్ స్టార్ట్ అయ్యారు. నేను లవ్ ఇన్ 2007 నుంచి క్యారవాన్లు వచ్చేసారు, 2006-7 నుంచి స్టార్ట్ అయ్యారు. అంటే అయ్యన్న ఎందుకంటే క్యారవాన్లో ఎక్కడో అవుట్డోర్ రోడ్డు మీద షూటింగ్ ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకోవడానికో ఏదైనా టాయిలెట్కి వెళ్ళి కూర్చోడానికో అన్నట్టు ఉండేదండి. ఇప్పుడు అలాగే లేదనుకోండి. అప్పుడు వెళ్ళినా కూడా ఆర్టిస్ట్ దాంట్లో ఉండేవారు కదండి, క్యారవాన్లో కూర్చునేవారు కదా, బయటకు వచ్చి చూస్తుండేవారు ఏం చేస్తున్నారు, అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. ఇప్పుడు నేను చేసి ఈ సినిమాలో కూడా సార్ చిన్న చిన్న ఆర్టిస్టులే ఈగో ఫీలింగ్స్ అంటే ఒకేసారి ముగ్గురితో ఒకేసారి ముగ్గురు 3 రూముల్లో ఉంటారండి. వీళ్ళకి మళ్ళీ ఒక అసిస్టెంట్, ఆ అమ్మాయి వచ్చిందా రాలేదా, సరే వచ్చిందో చెప్పు, ఆ అమ్మాయి వచ్చిందా వాళ్ళ అసిస్టెంట్, ఎవరో చెప్పేవారు కదా, వాళ్ళు దిగేవారు కదండి. అసిస్టెంట్ వెళ్తారు తలుపుకోవడం, వస్త్రం నువ్వు అనడం వచ్చేవారు కదండి. కొత్త ఆర్టిస్టులు కూడా, కొత్త ఆర్టిస్టులు మొత్తం ఎవరన్నా సరే అలాగే అయిపోయారు సార్. తెలుగు